యంత్రాంగం పై అధికారుల ఒత్తిళ్లకు తలొగ్గి రాజకీయ ఒత్తిళ్లకు తలొగ్గి రిమాండ్ చేయకుండా జాప్యం చేయడం మూలంగా నేరా ప్రకృతి రోజు రోజుకు పెరిగిపోతూ ఉంది. దీన్ని ఈ అసెంబ్లీ సమావేశాల్లోనే ఒక పగడిబందిగా ప్రభుత్వము దళితుల మీద దాడులు జరిగిన తక్షణమే ఏం చేయాలనేది ఒక ప్రణాళికను రూపొందించి చేయాల్సిన అవసరం ఉంది. అదే రకంగా 2018 నుండి ఇప్పటి వరకు ఇండస్ట్రియల్ పాలసీలో భాగంగా తెలంగాణ రాష్ట్రంలో దాదాపుగా 5,67,000 మందికి స్వయం ఉపాధి పథకం కింద రుణాలు ఇచ్చారు, అప్పులు ఇచ్చారు, బ్యాంకు నుండి లోన్లు తీసుకున్నారు. కానీ ప్రభుత్వం ఇప్పటి వరకు వాళ్ళకి సబ్సిడీ విడుదల చేయకపోవడం మూలంగా ఆ బాధితులు ఎవరైతున్నారో అప్పో సప్పో చేసి కట్టవలసినటువంటి పరిస్థితి ఏర్పడ్డది. ప్రభుత్వం తక్షణమే ఇండస్ట్రియల్ పాలసీలో భాగంగా స్వయం ఉపాధి పథకాలకు రుణాలు తీసుకున్నటువంటి ఆ అమౌంట్ మొత్తం కూడా ప్రభుత్వం విడుదల చేయాలని చెప్తా ఉన్నాం. అదే రకంగా నూతనంగా ఎస్సీలకు స్వయం ఉపాధి పథకానికి సంబంధించినటువంటి దాంట్లో స్కిల్ డెవలప్మెంట్కి సంబంధించినటువంటి వర్క్ డెవలప్మెంట్ను కూడా ఉపాధి అవకాశాలను మెరుగుపరచడం కొరకు ప్రతి మండల కేంద్రంలో కూడా గతంలో స్టెప్ కార్ నుంచి వెళ్ళి అంటే రకరకాలైనటువంటి చేతి వృత్తులను తయారు చేసుకునేటువంటి శిక్షణ నైపుణ్యాన్ని ఇచ్చేసి వాళ్ళకు స్వయం ఉపాధిగా బతికేటువంటి అవకాశం ఉండే. కానీ వాళ్ళ ప్రైవేటీకరణ సరళీకరణ ఆర్థికరణ విధానం మూలంగా అది తగ్గిపోతూ ఉన్నది. వెంటనే స్వయం ఉపాధి పథకాలను కూడా పెంపొందించాలని చెప్పేసి కూడా మేము కోరుతా ఉన్నాం. ఈ బడ్జెట్లో దళితులకు తగినటువంటి ప్రాధాన్యత ఇచ్చి ఈ బడ్జెట్ను పెద్ద ఎత్తున అదే రకంగా ఎన్నికల సందర్భంగా గత ప్రభుత్వం 10 లక్షలు దళిత బంధు కింద ఇచ్చింది. మేము వచ్చినట్లయిందంటే 12 లక్షల రూపాయలు అంబేద్కర్ అభయస్థ స్కీమ్ కింద ఇస్తామని మీరు ఎన్నికల వాగ్దానం చేశారు. ఇప్పటికి 2 ఏళ్ళు అయిపోయింది. అంబేద్కర్ అభయస్థం పథకాన్ని కూడా ఈ బడ్జెట్లో పెద్ద ఎత్తున నిధులు కేటాయించి దళిత సామాజిక వర్గాలకు ఈ ప్రభుత్వం న్యాయం చేయాలని చెప్పేసి కూడా డిమాండ్ చేస్తాం.